కరెక్ట్గా చెప్పావు నాన్న. అన్నయ్యకి అమ్మ అంటే ప్రాణం. అమ్మ మీద ఒట్టేస్తే అన్నయ్య అబద్ధం చెప్పడు. అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పన్నయ్య. చెప్పు జై, మీ అమ్మ మీద ఒట్టేసి మీ నాన్న చెప్పినట్టుగా చెప్పు. ఒరేయ్, మీ అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పావంటే మీ అమ్మ ఇక నీకు లేనట్టేరా. మీ నాన్న గురించి అబద్ధం చెప్పాలనుకుంటే ధైర్యంగా మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పరా. మీరందరూ చెప్పటం కాదు, నేనే చెప్తాను. నేను ఒట్టేసి అబద్ధం చెప్తే నువ్వు లేనట్టేనని తాతగారు చెప్పారు. సీనియర్ గురించి అబద్ధం చెప్పడం కోసం నేను నిన్ను మిస్ చేసుకోలేను కదమ్మా. నీ మీద ఒట్టేసి నిజం చెప్తాను. నాన్న నన్ను కిడ్నాప్ చేశాడమ్మా. నాన్న నన్ను నిజంగానే చంపడానికి ప్రయత్నించాడమ్మా. నాన్న మారలేదమ్మా. నాన్న క్రిమినల్ అమ్మా. అవసరాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో మారుతారు. నా భర్త కూడా అలాగే మారాడని నమ్మాను. నా నమ్మకం నిజం కాదని ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు మారలేదండి. మీనాక్షి, మీరింకేం మాట్లాడొద్దు. మీరబద్ధం, మీరు చెప్పింది అబద్ధం, మీ మీద పెంచుకున్న నా నమ్మకం అబద్ధం. అంతా అబద్ధమని నాకిప్పుడు తెలిసొచ్చింది. మీనాక్షి, నువ్వు నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నాను. నా కొడుకు నా మీద ఒట్టేసి చెప్తే వాడు చెప్పింది నిజమని ఒప్పుకుంటానన్నారుగా. వాడు ఒట్టేసి చెప్పాడు. మీరింకేం మాట్లాడకూడదు. అమ్మా మీనాక్షి, వాడు చిన్నపిల్లాడు. తెలిసి తెలియక ఒట్టేశాడు. వాడి మాటలు నమ్ముతావేంటి మీనాక్షి? వాడు చిన్నపిల్లాడే కావచ్చు అత్తయ్య గారు, కానీ వాడికి నేనంటే ప్రాణం. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నాతో ఎప్పుడు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. అలాంటి వాడు నా మీద ఒట్టేసి నిజం చెప్పాడంటే అది నమ్మాలో వద్దో మీరే చెప్పండి. స్వామి, నాకే కష్టం ఎదురైనా నువ్వే గట్టెక్కిస్తావని నమ్ముతూ వచ్చాను. నా ప్రతి బాధని గుండెలో దాచుకొని నా కొడుకు జైని పెద్దవాణ్ణి చేశాను. నేనింకా బ్రతికున్నాను అంటే వాడి కోసమే. ఎన్నో సమస్యల సుడిగుండాలు నా జీవితంలో చుట్టుముట్టినా, కష్టాలు పెను తుఫాన్లా నన్ను అల్లకల్లోలం చేసినా నాకు వాడున్నాడన్న ధైర్యమే అన్నీ మర్చిపోయి నేనింకా ఈ భూమి మీద మిగులుండేలా చేసింది. నా కొడుకు జైకి మీరు ప్రతి క్షణం వెన్నంటి రక్షగా ఉండాలి స్వామి. వాణ్ణి మీరే కాపాడాలి. ఎందుకంటే ఈరోజు వాడు పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.
పోలీస్ ఉద్యోగం అంటే సమాజం మీద ఎంత బాధ్యత ఉంటుందో అలాగే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఎవరు ఎటు నుంచి హాని తలపెడతారో తెలీదు. వాడిని చల్లగా చూడు స్వామి. నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది స్వామి. నా భర్త, ఈ జనం ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా నా కొడుకుని పెంచి పెద్ద చేశాను. జై నా కొడుకు అని తలెత్తి చెప్పుకునేలా ప్రయోజకుడిని చేశాను. ఒక తల్లిగా నాకు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? కానీ ఒక్క విషయం స్వామి, నా భర్త గుణగణాలు నా కొడుక్కి రాకుండా చూడు. ఆయన మూర్ఖపు ప్రేమ నీడ కూడా వాడిద్దరి చేరకుండా ఆశీర్వదించు. జై జయదేవ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. హలో జై. అమ్మా, అమ్మా, నేను పోలీస్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ తీసుకున్నానమ్మా. అమ్మా, ఇప్పుడు నీ కొడుకు జూబ్లీ హిల్స్ జ్యుడిషియన్కి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమ్మా. అమ్మా, నౌ ఐ యామ్ ఏసీపీ జై జయదేవ్. ఇన్ని రోజులు నీ కష్టానికి ఫలితం ఈ రోజు నీ కొడుకు నువ్వు గర్వంగా చెప్పుకునే పోలీస్ ఆఫీసర్ అయ్యాడమ్మా. నేను మాత్రమే కాదురా, నిన్ను, నీ సిన్సియారిటీని చూసి ఈ జనం కూడా నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. తప్పకుండా అమ్మా, నీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికొస్తున్నాను. తీసుకోవాల్సింది నా ఆశీర్వాదం కాదు, ఆ దేవుడి ఆశీర్వాదం. నా దైవానివి నువ్వే కదమ్మా. నేనింత వాడిని అవ్వటానికి కారణం నువ్వు పడ్డ కష్టం, నీ ఆశీర్వాదమేనమ్మా. అదంతా నీకు నా మీదున్న ప్రేమరా. నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సింది దేవుడి దగ్గర. వెంటనే బయలుదేరి గుడి దగ్గరికి రా. నేను కూడా బయలుదేరుతున్నాను. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నా కొడుకుని క్రమశిక్షణకి మారుపేరుగా న్యాయానికి ప్రతినిధిగా పెంచాను. పెంచడం అంటే ప్రయోజకుణ్ణి చేయడం కాదు, ఎదుట వాళ్ళ మనసును గెలుచుకునేలా పెంచాలి. నేను నా కూతుర్ని అలా పెంచాను.